ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ స్థల పురాణం ప్రకారం ఈ ఊరిలో వైకల్యం కలిగిన ముగ్గురు సోదరులు ఉండేవారు. ఒకరికి చెవుడు, మూగ, గుడ్డి. వీరు బావిలో నీరు ఎండిపోవడంతో భూమిని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతున్న టైంలో గుణపానికి ఒక పెద్ద శిల తగలడంతో కేవలం కొద్ది టైంలోనే ఆ బావిలోని నీరంతా రక్తం కలర్లోకి మారిపోయింది. దీనితో వీరిపై దైవ అనుగ్రహం కలగడంతో వారికి ఉన్న అంగవైకల్యాలు తొలగిపోయాయి. ఆ జలద్వారలో స్వయంభుగా వినాయకుడు పైకి తేలడంతో చూసిన వారంతా కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే బావిలో ఉన్న గణపతికి కొబ్బరికాయలు కొట్టడం వల్ల వచ్చిన నీరు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించింది. కాని అంటే ఎకరం పాతిక భూమి, పాకరం అంటే ప్రవహించడం. ఎకరం పాతిక భూమి నీరు ప్రవహించినందున ఆ గ్రామానికి కాలిపాకరం అనే పేరు వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ కాణిపాకం అని అన్నారు. కోరిన కోరికలు తీర్చడం వలన వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తారు. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.